ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఇజ్రాయేలీలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినం ఒక ప్రధానమైన పరిశుద్ధమైన ఆజ్ఞ. ప్రియులారా, ఏంటండి 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినము ఒక పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దాన్ని ఆచరించడానికి దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాడండి. అయితే ఈ విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు ఆచరించారా లేదా, లేకపోతే మహాశయుడు పౌలు గారు ఆచరించారా లేదని మనం చూసుకోకపోతే మనం ఒక స్టాప్ పడిపోద్ది అక్కడ. అందుకని లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజంలోనికి వెళ్ళుచు చదువుటకై నిలుచుండగా. అండి వాడుక చొప్పున ఏమైపోవాలండి? మనకి ఆలయానికి వెళ్దాం అలవాటు, వాడుక అయిపోవాలి. మనకి వేరే వేరే వాడుకలు ఉంటాయి కానీ ఈ వాడుక తక్కువ. మీకు వాడుకలు ఉన్నాయండి? ఏమన్నా ఉంటాయి కదా, చాలా పాలు వాడుకలు అండి ఉంటాయి కదా, ఇంకా చాలా వాడుకలు ఉంటాయి షాపుల దగ్గర. అసలు వాడుక కూడా చెప్పనా మీకు? ఇది ఈ వాడుక, అది ఏదైనా మనం అది అన్నీ ఉంటాయి అందులో. ఏమండి తెల్లారు లెగితే మనం ఆదాము గారిని ఏమంటాం తెలిసిన? ఆయన పండు తినకపోతే మనం ఎలా గుంతం పెట్టండి అంటాం కదా. తెల్లారు లెగితే చాలా మంది ఆడిపోసుకునేది ఆదాము గారిని అవ్వమ్మ గారిని. మరి నువ్వు అసలు మనం తినే పళ్ళు లెక్కేసుకుంటే తక్కిడికి ఎందుకు వెళ్ళిపోద్ది? దేవునికి మహిమ కలుగును గాక. పాపం ఆయన ఒక్కసారే తిన్నాడండి పళ్ళు. తెల్లారులేసి ఎన్ని తిన్నావు మనం. సో ఇప్పుడు పౌలు గారిని చూసుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులకును గ్రీకు దేశస్తులను ఒప్పించుచు ఉండేనంటే పౌలు గారు వెళ్తున్నాడు తెలిసింది, యేసుప్రభు వారు కూడా ఆచరిస్తున్నట్టు తెలిసింది. మరో మాట 17:2, కనుక పౌలు తన వాడుక చొప్పున, చూడండి ఆయన కూడా విశ్రాంతి దినానికి ఎలాగెళ్ళాడటండి? వాడుక చెప్పున. అండి మహానుభావులు వాళ్ళే వెళ్తే మనం అసలు వాడుక ఉందండి ఆలయానికి వెళ్దాం ఉందా? విశ్రాంతి దినం ఎంత కఠినమైందో మనకు తెలిస్తే కానీ మనం ఆచరిస్తున్నా, మనం విసర్జిస్తున్నా, చాలా తేలిగ్గా తీసుకుంటున్నా, సునాయాసంగా తీసుకుంటున్నా, ఉపవాసం అంటున్నా ఆయన సహవాసం ఎంత తేలిగ్గా తీసుకుంటున్నామో ఇక్కడ అర్థం అవ్వాలి ప్రియులారా. ఎంత కఠినంగా ఉండేదో రాస్తున్నాడు ఆయన. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఎలాగో. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమును కట్టలేరుచుడు చూచుచు, వారు కట్టలేరుచుడు చూసిన వారు మోషే యొద్దకును. అర్థమైందండి మాట ఏంటో. అప్పుడట రైట్స్, విశ్వాసులు కూడా రైట్స్ ఉండి ఏంటి, ఆలయానికి ఎవరన్నా వెళ్ళినట్టు కనిపిస్తే ఆయన తీసుకొచ్చి పాడివులో నుంచోబెట్టి రాళ్ళు ఇచ్చి కూడా చంపేసేవారట. ఇటు చర్చికి వెళ్ళిపోతే చంపేస్తారా? ఎస్, చంపేస్తారట. అదే పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం. మరి ఇప్పుడు ఎవ్వరు అడగరు నిన్ను, నీ పక్క వాళ్ళు కూడా అడగరు, ఎందుకంటే నువ్వు రాకపోతేనే మంచిది. అడుగుతారండి ఎవరన్నా? అడగడానికి మనకు రైట్స్ లేవు. అంటే మనం మానేస్తాం కదా మనం మానేస్తాం, అందుకని అడగడానికి రైట్స్ కూడా ఉండవు. సో ఇక్కడ ఏం చేశారు? ఎవరో కట్టెలు ఏరుకుంటున్నారంట, చర్చికి వెళ్ళే వాళ్ళు చూశారట, చూసి అటు రావట్లేదని అతను ప్రశ్నించంటే విశ్వాసులు కూడా రైట్స్ ఉన్నాయి. ఎంత కఠినంగా ఉందో చూడండి, ఎంత హారిబుల్ చట్టమో చూడండి. అక్కడ తీసుకొచ్చి పెడితే వానికి ఏమి చేయవలనో అది విశదపరచలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నందవలను. చూడండి, చర్చికి వెళ్ళిపోతే చంపేస్తారట పాత నిబంధనలో. మరి ఇప్పుడు అది లేదుగా. ఎందుకు లేదు? దేవుడు సవరించాడా, వదిలేశాడా, లేకపోతే అంతకు మించి ఏమన్నా ఉందా? అంతేనా? 36, సర్వ సమాజము పాళెములో వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పిన కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాళెము లోపలికి వానిని తీసుకుని పోయి రాళ్లతో కొట్టి వానిని చావగొట్టెను. చంపేర లేదు తెలియదు కానీ చచ్చేటట్టు కొట్టారట. సో అయితే ఇది పాత నిబంధనలో విశ్రాంతి దినము కఠినంగా వించే భయంకరమైన ఇది. అందుకనటండి పాత నిబంధనలోనంట ఆలయానికి వస్తారు కదా, ఇవాళ చాలా మంది లేటుగా వచ్చారు, మరి ఏంటి తెలీదు, ఎండ గురించి అనుకుంటాను. అక్కడ ఇలాంటి శిక్షలు ఉన్నాయని ఆలయానికి బయలుదేరేటప్పుడు పొరపాటున, మన భాషలో మాట్లాడుతున్నాను, ఏ ట్రాఫిక్ కన్నా పడిపోతే పొరపాటున ఆలయానికి వెళ్ళకపోతే, టైంకి వెళ్ళకపోతే ఏం చేసేవారట? చాలా శిక్షలు ఉండి అక్కడ. అందుకని ముందే వచ్చేసేవారటండి అక్కడికి. అప్పటికి ఆలయం తీసి ఉండేది కాదట. ఏం చేశారు?